ఇప్పుడే మేము చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. సో మేము ఇక్కడ నుంచి టర్మినల్ 2కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే టర్మినల్ 2లోనే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి సంబంధించిన ప్రాసెస్ అంతా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనవి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, ఆ ప్రాసెస్లు అయితే చెక్ చేస్తారు. మేము ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికి. సో ఎస్కలేటర్ మీద వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికి చూపిస్తాను నేను ఎలా ఉంటుంది అనేసి. కానీ ఇక్కడ నేను అంటే వీడియో అయితే షూట్ చేయడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అలో చేయట్లేదు. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్యూరిటీ చెక్ ఏముండదు, జస్ట్ వాళ్ళు పాస్పోర్టు బుకింగ్ కన్ఫర్మేషన్ తీసుకుంటారు, తర్వాత బ్యాగ్ అయితే వెరిఫై చేస్తారు, అంతే. ఇంకా ఏముండదు అక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు చెక్ ఇన్ ఉంటుంది. ఇక్కడ మేము చెక్ ఇన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చెక్ ఇన్లో ఏమంటే మనం జస్ట్ బ్యాగ్లో ఒకటే సబ్మిట్ చేసి తర్వాత పోవడానికి రావడానికి టికెట్ కన్ఫర్మేషన్ చూపిస్తారు. ఒకవేళ మనం ట్రావెల్ మీద వెళ్తుంటే అక్కడ ట్రావెల్ బుకింగ్ డీటెయిల్స్ అడుగుతారు. తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్లో ఏం లేదండి, జస్ట్ ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడ ఏమని ప్రాసెస్ అడుగుతారు, ఒక ఫోటో తీసుకుంటారు, ఇంకంతే. ఇంకంతకు మించి వాళ్ళు ఏమడు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్ అలాగ వస్తే అడుగుతారు, కానీ లేకపోతే అంతకు మించి వాళ్ళు అయితే ఏం అడగరు. అది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బస్ కోసం మేము వచ్చింది బస్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఫ్లైట్ దగ్గరికి అనమాట. ఫ్లైట్ దగ్గరికి ఇప్పుడు అందరినీ ఈ బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్తారు. మనం చూడవచ్చు అందరూ, మేము కూడా ఎక్కిస్తున్నాం బస్సు. మేము ఫస్ట్ ఎక్కేసాం బస్సులోకి. సో మాకు సీట్స్ కూడా ఉన్నాయి. కొంచెం లాస్ట్లో వస్తే కొంచెం సీట్లు ఉండవు, తర్వాత మనం నిల్చుకోవాల్సి ఉంటుంది. కానీ దూరం ఏమి ఉండదు, దగ్గరనే ఉంటుంది. మనం ఒక 5 to 10 minutes